వెల్కమ్ టు ఇన్‌స్టలేషన్ ఆఫ్ పైథాన్. సో, మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేయడానికి ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పైథాన్ డౌన్‌లోడ్ అని సెర్చ్ చేయాలి. సో, మనం ఫస్ట్ సెర్చ్ చేశాక మనకు వచ్చిన రిజల్ట్స్ నుండి మనం డౌన్‌లోడ్ పైథాన్ అనే లింక్ ఓపెన్ చేయాలి. ఇది మనం పైథాన్ వెబ్‌సైట్‌కి తీసుకువెళ్తుంది. అక్కడ నుంచి మనం కొంచెం స్క్రోల్ చేశాక మనకు పైథాన్ వెర్షన్స్ కనిపిస్తాయి. సో, అక్కడ నుంచి మనకు ఏదైతే కావాలో ఆ వెర్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్‌లో మన ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను విండోస్ వాడుతున్నా కాబట్టి నేను విండోస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మనం విండోస్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాక అది రైట్ సైడ్ మనకు డౌన్‌లోడ్ అయింది చూడండి. సో, వన్స్ ఇది డౌన్‌లోడ్ అయ్యాక మనం ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కి వెళ్ళి మనం డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌ని డబుల్ క్లిక్ చేస్తే మనకు ఇన్‌స్టాలేషన్ సెటప్ వస్తుందనమాట. సో, వన్స్ మనకి ఇన్‌స్టాలేషన్ సెటప్ వచ్చాక మనం యాడ్ టు పాత్ సెలెక్ట్ చేసి ఇన్‌స్టాల్ నౌ అని క్లిక్ చేయాలి. వన్స్ మనం ఇది క్లిక్ చేశాక మనకు ప్రోగ్రెస్ మనకి ఇట్లా చూపిస్తుందనమాట స్క్రీన్ మీద చూపించిన విధంగా. వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక ఇట్ విల్ టేక్ 2-3 టైమ్స్ అనమాట. సో, వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక మనకు సెటప్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సో, ఇప్పుడు మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసేసాం. ఇప్పుడు మనం పైథాన్ కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయిందో లేదో తెలియడానికి మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ స్పేస్ హైఫన్ హైఫన్ వెర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సో, మనకి ఇక్కడ పైథాన్ వెర్షన్ చూపిస్తుంది. సో, మన పైథాన్ ఇన్‌స్టాలేషన్ డన్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.